చెప్పుల మాట వలన అనూహ్యమైన మలుపు తిరిగింది. కైక అలకపాన్పు ఎక్కింది. దశరథుడు ఆమె దగ్గరకు వచ్చాడు. రాముడి పట్టాభిషేకం వార్తను ఆమెకు స్వయంగా చెప్పాలనుకున్నాడు. కోపంగా ఉన్న కైకను విషయం ఏంటని అడిగాడు దశరథుడు. ఆనాడు ఇచ్చిన 2 వరాలు ఈనాడు నెరవేరుస్తానంటే చెప్తానని చెప్పింది కైక. రాముడు సాక్షిగా నెరవేరుస్తానన్నాడు దశరథుడు. వెంటనే రాముడికి బదులు భరతుడికి పట్టాభిషేకం జరగాలి, రాముడు 14 ఏళ్లు వనవాసానికి వెళ్ళాలి అన్నది కైక. ఆ మాట వినగానే దశరథుడు కుప్పకూలిపోయాడు. స్పృహ నుంచి బయటకు వచ్చాక కైకను ఎన్నో విధాలుగా బతిమాలాడు. ఆమె మాట వినలేదు. కైక రాముడిని పిలిపించింది. దశరథుడి పరిస్థితి చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. ఏం జరిగిందని కైకను అడిగాడు. రామ, మీ తండ్రి గారి మనసులో మాట నీకు చెప్పలేకపోతున్నారు అంది కైక. సంబరునితో యుద్ధం సమయంలో మీ నాన్నగారు నాకు 2 వరాలు ఇచ్చారని, ఇప్పుడు అవి కోరానని చెప్పింది. వాటి ప్రకారం నీవు 14 ఏళ్లు వనవాసానికి వెళ్ళాలి, భరతునికి పట్టాభిషేకం జరగాలి అని కైక ముక్కుసూటిగా రాముడికి చెప్పింది. ఈ మాటలు విన్న రాముడు ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఈ మాత్రానికే నాన్నగారు బాధపడాలా? ఆయన అనుకున్నట్టే జరుగుతుంది అన్నాడు చిరునవ్వుతో. అయితే వెంటనే అడవులకు బయలుదేరు అని దారుణంగా చెప్పింది కైక. నువ్వు అయోధ్యలో ఉన్నంత వరకు నీ తండ్రి అన్నం ముట్టుకోరని నిర్దయగా చెప్పింది కైక. ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న కైకను చూసి దశరథుడు మూర్ఛపోయాడు. రాముడు పెద్దలందరి దగ్గర ఆశీస్సులు తీసుకుని సీతాలక్ష్మణుల సమేతంగా సమస్త ఐశ్వర్యాన్ని వదిలి అడవులకు